ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహిద్ రొట్టెల పండగ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029లో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుజితమ్మ దంపతులు రొట్టెను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుజితమ్మ, సాయి వైష్ణవిలు బారా షాహీదులను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఇందాక అమ్మ చెప్పినట్టు గత 12 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా దర్గా అభివృద్ధికి, రొట్టెల పండుగ నిర్వహణకి నాన్న భాగస్వామ్యం కావడం, దర్గా అభివృద్ధికి, పండుగల నిర్వహణలో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు నేను గతంలో చాలాసార్లు ప్రయత్నించాను ఇక్కడ రొట్టెల పండుగలో వచ్చి పాల్గొనాలి అని చెప్పి, కానీ వివిధ కారణాల చేత అది కుదరలేదు. బారా షహీదుల పిలుపుతో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రొట్టెల పండుగలో పాల్గొని రొట్టె పట్టడం నాకు ఆ బారా షహీదుల ఆశీస్సులుగానే నేను భావిస్తున్నాను. ఇంతటి చక్కటి ఏర్పాట్లు చేసిన పోలీస్ సిబ్బంది, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవిత్ర బారా షాహిద్ దర్గా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహిద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారా షాహిద్ దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారా షాహిద్ దర్గాలో షాహిదుల్ని పవిత్ర మనసుతో, నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని నా సతీమణి చెప్పడం జరిగింది. ఆ యొక్క రొట్టె ఇచ్చేసిన అదేవిధంగా నేను పట్టుకున్నటువంటి ఆ రెండో రొట్టె, నేను పట్టుకున్న ఆ రెండో రొట్టె ఈ అనేక సంక్షోభాలని అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు బారా షాహిద్ దర్గా వద్ద జరిగే నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి